ఏపీ 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన కనబర్చడానికి మొత్తం నారా లోకేష్ గారే కారణమా? మొత్తం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మొత్తం ఇదంతా నారా లోకేష్ గారి ప్రణాళిక వల్లే జరిగింది అని తొలిసారిగా ఎలా ప్రచారం చేయగలుగుతోంది? ఈసారి ఏపీలో విద్యార్థులు ఏకంగా 85.25% మేర 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. చాలా అభినందించదగ్గ విషయం. ప్రభుత్వ స్కూళ్లలో కూడా విద్యార్థులు చాలా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. దీన్ని నిజంగానే క్రెడిట్ అన్నది విద్యార్థులకు ఉపాధ్యాయులకు తప్పనిసరిగా ఇవ్వాల్సింది. కానీ అంతకు మించి మొత్తం నారా లోకేష్ గారికి క్రెడిట్ మొత్తం కట్టబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మకంగా ప్రచారం మొదలుపెట్టింది. అంతకంటే ముందు అసలు చరిత్రలో ఎప్పుడు ఇలాంటి రిజల్ట్ రాలేదు అన్నట్టుగా ఎందుకు ప్రచారం చేస్తోంది ప్రభుత్వం? ఇదే ఏడాది తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు కూడా విడుదలయ్యాయి. తెలంగాణలో 95.15% మేర 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అంటే ఏపీ కంటే దాదాపు 9% పైగా అధికంగా ఉంది. 2024 ఏపీలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఖరి ఏడాది 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం 86.69. అంటే ఇప్పటికంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన ఆఖరి ఏడాది 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత అన్నది ఎక్కువ సాధించారు విద్యార్థులు. ఇదంతా ఎందుకు కంపారిజన్ చేయాల్సి వస్తుందంటే పోల్చడం కాదు. విద్యార్థులు ఒక్కో ఏడాది ఎక్కువ పాస్ అవుతూ ఉంటారు, ఒక్కో ఏడాది తక్కువ పాస్ అవుతూ ఉంటారు. ఒక రాష్ట్రంలో ఒకసారి ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధిస్తారు, ఇంకో రాష్ట్రంలో ఇంకోసారి ఎక్కువ ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటారు. దీనికి మంత్రులకు ప్రభుత్వానికి పెద్దగా సంబంధం లేని అంశం ఇది. కానీ క్రెడిట్ మొత్తం నారా లోకేష్ గారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా మొదలు పెట్టారు అంటే 10వ తరగతి పరీక్షల్లో ఫలితాలు రాగానే మరుసటి రోజు ప్రభుత్వమే స్వయంగా పత్రికల్లో ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది. ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారో విద్యార్థులు వాళ్ళ ఫోటోలతో సహా వేసి సగర్వంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకుంది. తప్పేం కాదు. కానీ ఆ రోజు తొలి రోజు ఏం ప్రచారం చేశారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు, అయినా సరే ప్రభుత్వ ప్రకటనలో ఆయన ఫోటో వేయకుండా క్రెడిట్ మొత్తం విద్యార్థులకే ఇచ్చేశారు అని మొదటి రోజు ప్రచారం చేశారు. అంటే ఫోటో వేయకుండా కూడా మళ్ళీ ఫోటో వేయించుకోలేదు కాబట్టి ఇది నారా లోకేష్ గారి గొప్పతనం అన్నట్టుగా ప్రచారం మొదలు పెట్టారు తొలి రోజు. నిజానికి ఏ ప్రభుత్వ శాఖ నుంచి ప్రకటన వచ్చినా సరే మంత్రి నారా లోకేష్ గారి ఫోటో అయితే ప్రభుత్వ ప్రకటనలో తప్పనిసరిగా ఉంటుంది. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధం కూడా. ఏ మంత్రి కూడా ఫోటో వేసుకోవడానికి లేదు. కానీ తన శాఖ కాకపోయినా సరే, తనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తనకు ఆ అర్హత లేకపోయినా సరే నారా లోకేష్ గారు ఫోటో వేసుకుంటూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత నేపథ్యంలో ఇచ్చిన ప్రకటనలో మాత్రం నారా లోకేష్ గారు తన ఫోటో వేసుకోకుండా మళ్ళా దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సానుకూలంగా నారా లోకేష్ గారు గొప్పదన్నమాటగా ప్రచారం చేశారు. సరే, అక్కడితో ఆగారంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చివరకు అధికారిక ట్విట్టర్ ఖాతాల్లో కూడా మొత్తం నారా లోకేష్ ప్రణాళిక వల్లే ఈ స్థాయిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు అంటూ వరుసపెట్టి తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్, ఫేస్బుక్ లో కూడా పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వ ప్రకటనల్లో నారా లోకేష్ గారి ఫోటో వేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం నారా లోకేష్ గారి ఫోటో ప్రతి పోస్ట్ కు యాడ్ చేస్తూ నారా లోకేష్ గారి ప్రణాళిక వల్ల ఇదంతా జరిగిందని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది. అంటే మొత్తం విద్యార్థులు, ఉపాధ్యాయుల కంటే నారా లోకేష్ గారి ప్రణాళిక వల్ల ఇది సాధ్యమైంది అన్నట్టుగా, చరిత్రలో ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా, ఏ రాష్ట్రంలో కూడా ఈ ఉత్తీర్ణత రాలేదు అన్నట్టుగా ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు దక్కాల్సిన క్రెడిట్ ని కూడా నారా లోకేష్ గారి ఖాతాలో వేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అసలు నారా లోకేష్ గారి ఫోటో అన్ని ప్రకటనల్లో, ప్రభుత్వ ప్రకటనలో వేస్తూ మొన్న మాత్రమే విద్యార్థులకు సంబంధించిన ఫలితాలకు సంబంధించిన ప్రకటనలో ఎందుకు ఇవ్వలేదు? బహుశా నారా లోకేష్ గారు ఒక విషయం ఆలోచించి ఉండవచ్చు. ఫలితాలకు కూడా తన ఖాతాలో అంత డైరెక్ట్ గా తొలి రోజు చేసుకుంటే వెంటనే ప్రతిపక్షాలు మరి ఖాతాలో వేసుకున్నారు, బాగానే ఉంది, మీరు 2 ఏళ్లలో ఒక 10 స్కూళ్ళనైనా బాగు చేశారా? 10 స్కూళ్లకు కనీసం ఫర్నిచర్ అయినా ఇచ్చారా? ఒక డిజిటల్ బోర్డు ఇచ్చారా అని ఎక్కడ ప్రశ్నిస్తారో అని ఏమన్నా వెనక్కు తగ్గారా? ఎందుకంటే బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో వేలాది స్కూళ్లను నాడు నేడు పేరుతో రూపులేఖనే మార్చేశారు. డిజిటల్ బోర్డులు, కొత్త బెంచ్లు అన్ని తీసుకొని వచ్చారు. చివరకు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పేరెంట్స్ మీటింగ్ అని స్కూళ్ళకు వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో నాడు నేడు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బెంచ్ల మీద కూర్చొని ఆ నాడు నేడు అనే ప్రోగ్రాం పేరు ఎక్కడ కనపడుతుందో అని దాని మీద పెయింట్ వేసి, స్టిక్కర్లు వేసి, రకరకాలుగా ప్రయోగాలు చేసి ఒక విధంగా నవ్వులు పాలు కూడా అయింది రాష్ట్ర ప్రభుత్వం. అలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, డిజిటల్ బోర్డులు కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఇదిగో ఇదంతా నా క్రెడిట్ అని ప్రచారం చేసుకోలేకపోయారు. కానీ నారా లోకేష్ గారు ప్రత్యేకంగా నారా లోకేష్ గారి ప్రణాళిక ప్రకారం వల్ల ఇవన్నీ అంటున్నారు, కానీ ఆ ప్రణాళిక ఏంటనేది కూడా ఎక్కడ చెప్పడం లేదు. అంటే విద్యార్థులు ఒక్కో ఏడాది ఒక్కో రాష్ట్రంలో ఎక్కువ మంది పాస్ అవుతుంటారు, ఒక్కోసారి తగ్గిపోతూ ఉంటుంది పర్సెంటేజ్. ఒక జిల్లా ఒక్కో ఏడాది ముందుంటుంది, ఇంకో జిల్లా ఇంకోసారి ముందుంటుంది. ఇవన్నీ కేవలం విద్యార్థుల సమర్థత, ఉపాధ్యాయుల సమర్థత మీద వచ్చే ఫలితాలే కానీ
ఇలా నేరుగా ఒక మంత్రి కారణంగానే ఆయన ప్రణాళిక వల్లనే ఇదంతా జరిగిపోతుంది అని ఖాతాలో వేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంకా ఆ విధంగా ఖాతాలో వేసుకోవాలి అనుకుంటే 85% సాధించిన మన రాష్ట్రంలో నారా లోకేష్ గారిది అంత గొప్పతనం అయితే, ఇక హైదరాబాద్ తెలంగాణలో ఏకంగా 95% మేర ఉత్తీర్ణత సాధించారు. ఇక మరి ఆ మంత్రిని ఇంకా ఏ స్థాయిలో ప్రశంసించాలి? కాకపోతే ఏ రాష్ట్రంలో మంత్రి కూడా, ఇదివరకున్న మంత్రులు కూడా ఎవరు కూడా 10వ తరగతి పరీక్ష ఫలితాలు మొత్తం మా వల్లే వచ్చాయని ఈ స్థాయిలో ప్రచారం చేసుకున్నది లేదు. నారా లోకేష్ గారే స్వయంగా చేయించుకుంటున్నారా, లేకుంటే ఆయన దగ్గరున్న టీం ఎలాగైనా సరే నారా లోకేష్ గారిని ఇంకా పైకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారో తెలియదు. కానీ ఇవన్నీ ఒకరోజు ఓవర్ డోస్ అయితే నారా లోకేష్ గారి కెరీర్కే ప్రమాదం.